డియర్ కరెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మనకు కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి అంటే మన బోర్డు నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. దట్ మీన్స్ యూ హ్యావ్ టు డూ 2 weeks సమ్మర్ యాక్టివిటీ. అంటే మీరు సమ్మర్లో వెళ్ళిపోయిన తర్వాత బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి మర్చిపోకుండా మీ యొక్క అకాడమిక్ పేజ్ని, అకాడమిక్ టెంపోని మెయింటైన్ చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశము. కాబట్టి మాకు మా ప్రిన్సిపల్ గారు హెచ్ఓడీస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నేను మీకు పెట్టిన పీడిఎఫ్ ఫైల్లో యాక్టివిటీస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్. నేను వాటి గురించి చెప్తాను. సో బేసికల్గా ఏంటంటే మీరు యాక్టివిటీస్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినాక మీరు యాక్టివిటీస్ చేసినట్టుగా మీ సెల్ ఫోన్ నుంచి పిక్చర్స్ తీసుకోవాలి. పిక్చర్ తీసుకున్నాక మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మీరు వచ్చినప్పుడు కాలేజ్కి వస్తారు కదా, అప్పుడు సబ్మిట్ చేయాలి. నేను మీకు అకాడమిక్ క్యాలెండర్ కూడా పోస్ట్ చేశాను. మీది 9/6 అంటే జూన్ 9కి మీరు కాలేజ్కి వస్తారు. ఆ రకంగానే 5th సెమిస్టర్ వాళ్ళు కూడా జూన్ 9కి కాలేజ్కి వస్తారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు పంపించిన దాంట్లో సమ్ ఇండికేటివ్ యాక్టివిటీస్ దట్ కెన్ బి ఆర్గనైజ్డ్ అని ఉంది కదండి. అక్కడ ఏంటంటే ఫైర్ ప్రొటెక్షన్, ఓకే, అర్బన్ సర్వీసెస్, ఓకే, శానిటేషన్, ఓకే, పార్క్స్ మేనేజ్మెంట్, ఓకే, ట్రాన్స్పోర్ట్, ఓకే, స్ట్రీట్ ట్రాన్స్పోర్ట్, తర్వాత ట్రాన్సిట్, పెడెస్ట్రియన్, బైసైకిల్, ఓకే, శానిటేషన్, ఓకే, తర్వాత సర్ఫేస్ వాటర్ మేనేజ్మెంట్, ఓకే, ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్, ఓకే, రియల్ టైమ్ వెదర్ మానిటరింగ్, ఓకే, సాయిల్ హెల్త్ మానిటరింగ్, ఓకే, తర్వాత మన డిజీజెస్, క్రాప్స్కి వచ్చే డిజీజెస్ ఏంటి వాటి గురించి. సో బేసికల్గా ఈ ప్రోగ్రామ్ మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అయింది. వీటన్నిటిలో చూస్తే మీరు చేయగలిగినది ఏంటంటే ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్, అంటే మీ ఏరియాలో ఉన్న స్కూల్కి మీరు వెళ్ళి అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అని పిక్చర్స్ తీసుకొని, అది ప్రాపర్గా స్కూల్ హైజీనిక్ కండిషన్లో ఉందా లేదా, బిల్డింగ్ బాగుందా లేదా, తర్వాత ఆ స్కూల్కి మీరు ఏం ఇంప్రూవ్ చేయగలరు యూజింగ్ బీయింగ్ అ టెక్నికల్ స్టూడెంట్స్, హౌ కెన్ యూ ఏబుల్ టు ఇంప్రూవ్ దట్ స్కూల్, ఓకే. దాని విషయము మీరు చిన్నగా ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసి పంపించాలి, అంతే అనమాట. అట్లే శానిటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో కాలువలు కానీ తర్వాత గార్బేజ్ అంటే డంప్స్ కానీ ఉన్నప్పుడు వాటిని ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అనేది యూ కెన్ గో టు ద లోకల్ సెక్రటరేట్ and then talk with the engineers and take the photographs and మీ యొక్క ఐడియాస్ యాక్చువల్గా ఏముంది, మీరు ఐడియాస్ ఏం చెప్పినా చెప్పాలన్నమాట. సో ఈ రకంగా మీరు ఇచ్చిన ఈ యొక్క టాస్క్లలో యాక్టివిటీస్ ఇండికేటెడ్ అండ్ టాస్క్లలో ఏమవుతుందో వాటిని మీరు కంప్లీట్ చేసి మీరు 9/6 రీఓపెనింగ్ డే రోజు వచ్చినప్పుడు మీరు నాకు సిఎంఈ స్టూడెంట్స్ అందరూ కూడా సబ్మిట్ చేయాలి, ఓకే. మీ క్లాస్ ఇన్ఛార్జెస్ కూడా, మేడమ్స్ కూడా మీతో కాంటాక్ట్లు ఉంటారు. తర్వాత మీరు చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఫోటోకు పోస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఏం చేస్తారని పోస్ట్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అండ్ నేమ్ కూడా రాసి నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఐ విల్ టెల్ టు మంజుల మేడం టు రిలీజ్ ఆల్ ద స్టూడెంట్స్, విల్ కమ్యూనికేట్ ఆన్ ద గ్రూప్స్, ఓకే. దట్స్ ఇట్ ఫర్ నౌ. సో హాలిడేస్లో యూ స్పెండ్ యువర్ టైం రిలాక్స్ఫుల్లీ, మంచి పేరెంట్స్ తోటి, రిలేటివ్స్ తోటి ఎంజాయ్ చేయండి. బట్ అట్ ది సేమ్ టైం ఒక 2 weeks దీని కొరకు స్పెండ్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ చేసి మనకు సబ్మిట్ చేయండి, ఓకేనా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ చెక్ when you come in the month of June. Thank you very much.